విజయ్ దేవరకొండ అన్నయ్య అయితే నిన్న బర్త్డే చేసుకోవడం జరిగింది. నాకు కొన్ని కారణాల వల్ల ఈ వీడియో అయితే చేయలేదన్నమాట. ఇప్పుడైతే టైం దొరికింది, వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా విజయ్ దేవరకొండ లైనప్ మామూలుగా లేదనమాట. ఎక్కడికో వెళ్ళిపోతాడు ఈ లైనప్ అంతా వర్కౌట్ అయితే అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు ఖచ్చితంగా కలుగుతుందన్నమాట. అల్లాటప్ప లైనప్ కాదు, నేనైతే మీకు ఈరోజు చెప్తా, మీరైతే షాక్ అవుతారు, షేక్ అవుతారు అనేటటువంటిది 100% ఫ్యాక్ట్ అనమాట. విజయ్ దేవరకొండ కెరియర్లో గుర్తుండిపోయేటటువంటి సినిమాలు కొన్ని చెప్పండి. నాకు తెలిసి అర్జున్ రెడ్డి అసలు ఇక వన్ ఆఫ్ మై ఫేవరెట్, పెళ్లి చూపులు ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా తర్వాత మాట్లాడుకోవాల్సింది గీతా గోవిందం అండ్ మన ఇది కూడా బాగుంటుంది అనమాట. వేరే సినిమా వచ్చింది కదా ది కామ్రేడ్, అది కూడా నాకు నచ్చింది అనమాట. అంటే థియేటర్లో చూస్తున్నప్పుడు అనిపించలేదు కానీ తర్వాత చూస్తున్నప్పుడు అబ్బా 100 మూవీ అనేటటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా కలిగిద్ది. ఈ విధంగా విజయ్ దేవరకొండ ఇప్పటిదాకా ఒక 13 సినిమాలు తీసిండు. అందులో ఏళ్ళ మీద లెక్కేసుకోవచ్చు. అంటే ఒక 3 సినిమాలు హైలైట్ అనమాట. 2 సినిమాలు అయితే బాక్స్ ఆఫీస్ వద్ద భయంకరమైనటువంటి విజయం అయితే సాధించాయి. ఇక ప్రతి సినిమా కూడా ఎలా అయింది అనేటటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుద్ది అనమాట. ఇంకో మధ్యలో ఖుషి వచ్చింది, ఈ హిట్ అనమాట. నా హిట్ అంటే నేను అసలుకే నమ్మను అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ లైనప్ మామూలుగా లేదు. తను 2.0 స్టార్ట్ చేసేసాడా అనేటటువంటి ఫీలింగ్ మీకు ఖచ్చితంగా కలిగిద్ది అనమాట. అదైతే 100% వాస్తవం అనేటటువంటి మీకు అనిపిపోతే నన్ను అడగండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు విజయ్ దేవరకొండ తీస్తుంది కింగ్డమ్ మూవీ. ఆల్రెడీ కింగ్డమ్ ట్రైలర్ చూసేసాం, టీజర్ చూసేసాం, సాంగ్స్ వినేసాం. ఏదో ఉంటుంది సినిమాలో అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆ సాంగ్స్ బట్టైనా, ట్రైలర్ బట్టైనా, విజయాన లుక్స్ బట్టైనా ఒక లెవెల్లో ఉంటాడు అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. సినిమా కూడా ఒక లెవెల్, ఒక చాలా పెద్ద స్టోరీ అనేటటువంటిది ఇంకా క్లియర్ కట్గా కానొస్తుంది అనమాట. అన్న యాక్టింగ్ అయినా అండ్ భాగ్యశ్రీ తను మొత్తం కూడా వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట. కింగ్డమ్ సినిమా ఏదైతే ఉందో ఈ నెల 30 రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కెరియర్లో మనం అర్జున్ రెడ్డి గురించి చాలా మాట్లాడుకుంటున్నాం, గీతా గోవిందం గురించి చాలా మాట్లాడుకుంటున్నాం. అదే రకంగా ఈ కింగ్డమ్ సినిమా గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటాం అనేటటువంటి ఫీలింగ్ నాకు కలుగుతుంది. ఎందుకంటే ఏది తీసేసేది లేదు. డైరెక్టర్ చూసుకున్నట్లయితే తోపు సినిమా, ఒక్క సినిమాకే నేషనల్ అవార్డు అందుకున్నటువంటి డైరెక్టర్ గారు. ఆయన అనిరుద్ధ్ చూసుకున్నట్లయితే మామూలుగా ఎవడు బీజం ఒత్తొత్త సినిమాలకి దొవ్వని లేపుతాడు. అలాంటిది ఇలాంటి డైరెక్టర్కి ఇంకా ఏ రేంజ్లో బీజం ఇస్తారు అనేటటువంటిది ఒకసారి మీరు ఊహించుకుంటే మీకే అర్థమైంది అనమాట. అండ్ విజయ్ దేవరకొండ లుక్స్ కూడా మంచి రగడగా అయితే కనబడుతున్నాడు. నాకైతే ఈ కింగ్డమ్ సినిమా మీద 100% నమ్మకం ఉంది. ఈ 13 రిలీజ్ అయిన తర్వాత కొన్ని రికార్డులు అయితే స్మాష్ అయితే అనేటటువంటిది 100% వాస్తవం ఫ్రెండ్స్. అవే కాదనమాట, ఇంకా లైనప్ ఉంది, మామూలుగా లేదు. చూడండి, SVC 15 అని చెప్పి నిన్న బర్త్డేని పురస్కరించుకొని ఈ విధమైనటువంటి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. హిజ్ రేంజ్, హిజ్ రొమాన్స్, హి లవ్ ఈజ్ వైలెన్స్ అనేటటువంటి క్యాప్షన్ పెట్టారు. కింద ఒక పుర్రె ఉందనమాట. ఆ పుర్రె దొక్కుతుంది. ఆ పుర్రె మనిషి పుర్రెలాగా అయితే రాక్షస్ పుర్రెలాగా ఉంది. అండ్ లుక్ చూడండి, సేమ్ నాకైతే మన వరల్డ్ ఫేమస్ లవర్ లుక్ లాగా అయితే అనిపించింది అనమాట. ఆ సిగరెట్ పట్టుకొని వరల్డ్ ఫేమస్ లవర్ ఏదైతే ఉందో లుక్ చాలా బాగుంటుంది. సినిమా వదిలేండి, సినిమా అనేటటువంటిది ఆ రాశి కన్నా గబ్బు అయిపోయింది, అది వేరే విషయం. కానీ గట్టిగా మాట్లాడితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ లుక్ అయితే. సో ఆ పుర్రె దొక్కడైనా, ఆ క్యాప్షన్ అయినా, ఆ టైటిల్ అయినా అన్నీ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి అనమాట. దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కింగ్డమ్ తర్వాత కూడా ఒక గట్టి మసాలా సినిమాని మనం ముందు పెట్టేటటువంటి ప్రయత్నం. ముఖ్యంగా రొమాన్స్ అనేటటువంటి క్యాప్షన్ హైలైట్ చేశారంటే ఖచ్చితంగా ఒక అర్జున్ రెడ్డి లాగా మంచి లిప్లో ఒక మంచి సీన్లు ఉంటాయని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ముందే హింట్ ఇచ్చేస్తాను విజయ్ దేవరకొండ అన్న, మళ్ళీ ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఇందులో రొమాన్స్ ఉంది, ఇందులో లిప్ కిస్లు ఉన్నాయి అని చెప్పి ఎవడు వాగమాకండి. ముందుగానే నా సినిమాలో రొమాన్స్ ఉంటుంది, రొమాన్స్ లేని నా సినిమా ఉండదు అని చెప్పి అన్న ముందుగా మనకి హింట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం. అందుకే ఈ విధమైనటువంటి క్యాప్షన్ పెట్టిండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నాకైతే ఈ పోస్టర్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. ఒక వరల్డ్ ఫేమస్ లవర్, ఒక అర్జున్ రెడ్డి లుక్స్ అయితే ఇందులో అయితే కానొస్తాయి అనమాట. వెయిట్ చేసి చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అనేటటువంటిది. ఆ తర్వాత చూడండి, ఇంకా నాకు VD14 ఈ లుక్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. ఇది ఏదైతే ఉందో AI ఇమేజ్ అనమాట. అంటే లైక్ కూర్చుంది విజయ్ దేవరకొండ, కానీ వెనకుంది చూసారు ఆ ఫోటో ఏదైతే ఉందో మన పరశురామ్ గారిది అనుకుంటా, దాన్ని AIతో క్రియేట్ చేసి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఆ బాడీ ఏంది, వెనక నుండి చూస్తుంటే మీకు ఎవరు గుర్తు వచ్చారు చెప్పండి? సడన్గా చూసి ఎవడైనా విజయ్ దేవరకొండ ఏనా అని చెప్పి అనుకున్నారా? ఎవడో అనుకోలేదు. అలా ఆ సినిమా కోసం భయంకరమైనటువంటి బాడీని పెంచిండు అనమాట. అన్న బాడీ పెంచిండు అంటే మ్యాక్సిమం వర్కౌట్ అవుతుంది. ఉదాహరణకి లైగా సినిమా కోసం బాడీ పెంచిండు, కానీ మన దాని పూరి జగన్నాథ్ గారు ఇచ్చేసారులే. కానీ ఇప్పుడు ఉండేటటువంటి అప్కమింగ్ సినిమా ఏదైతే ఉందో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా వెనక కట్అవుట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. దీన్ని బట్టి సినిమా కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పి మనమైతే 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నాకైతే అనిపిస్తుంది. మీరైతే మరి మీకు ఏ విధంగా అనిపించింది? మరి మీరు ఈ కింగ్డమ్ అనుకుంటున్నారా, ఈ VC 15 అని అనుకుంటున్నారా, VD14 అనుకుంటున్నారా? ఈ 3 సినిమాల్లో ఏ సినిమా బాగా వర్కౌట్ అయితే
ఇది అనుకుంటున్నారు అనేటటువంటి కింద కామెంట్ చేయండి. నేనైతే ముందుగానే గెస్ చెప్తున్నా చూడండి. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే కింగ్డమ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధిస్తుంది. దాంట్లో మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మిగతా ఈ 2 సినిమాలు ఏదైతే ఉన్నాయో చూడాలన్నమాట. గ్లిమ్స్ చూడాలి, ట్రైలర్ చూడాలి, టీజర్లు చూడాలి, కాస్ట్ చూడాలి. ఆ తర్వాత మనం అయితే డిసైడ్ అవ్వచ్చు. కానీ తనైతే ఒక పగడ్బందీ ప్లాన్ అయితే పెట్టుకుని, ఒక పగడ్బందీ ప్రణాళిక అయితే పెట్టుకున్నాను అనమాట. మంచి డైరెక్టర్తో రావాలి, మంచి స్టోరీతో రావాలి, మంచి ప్రయోగం చేయాలి అనేటటువంటిది అయితే పెట్టుకుంటూ వెయిట్ చేసి చూడాలన్నమాట. ఒకవేళ ఈ కింగ్డమ్ ఫ్లాప్ అయితే అనేటటువంటి డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఫ్లాప్ అయినా కానీ ఇంచు కూడా అన్న క్రేజ్ అయితే తగ్గదు. నెక్స్ట్ సినిమా కోసం కూడా ఇంతే ఇగ్గలి వెయిట్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ కింగ్డమ్ కోసం అందరూ వెయిట్ చేయట్లా. అదే విధంగా ఈ కింగ్డమ్ ఫ్లాప్ అయినా కానీ నెక్స్ట్ వచ్చేటటువంటి సినిమా కోసం కూడా అందరూ ఇగ్గలి వెయిట్ చేస్తారు అనేటటువంటిది 100% ఫ్యాక్ట్. ఎందుకంటే సొంతంగా ఎదిగినటువంటి బ్రాండ్ అది. ఉదాహరణకి రవితేజ నుండో రాడ్డుల మీద రాడ్డు దింపుతుండే. హానెస్ట్గా చెప్తున్నా, ఫ్యాన్స్కి చిరాకు వచ్చేస్తుంది అన్న లైనప్ చూస్తున్నట్లయితే. చాలా దరిద్రమైనటువంటి సినిమాలు రీసెంట్ టైమ్స్ అన్న తీసిండు. అయినా కానీ రేపు ఏదైనా సినిమా రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా వీళ్ళు ఎగబడి చూస్తారనమాట. సినిమా బాగుందిరా అనేటటువంటి టాక్ వస్తే భయంకరమైనటువంటి హిట్ అయింది. బాగోపోయినా కానీ అందులో రవితేజ అన్న మాకు ఎటకారం కనపడ్డది, 2 సాంగ్స్ పెట్టిండు అనేటటువంటిది కానొచ్చిన కానీ ఇంకా హిట్ చేస్తారు. ధమాకా సినిమాలో ఏముందబ్బా, అందులో చూసుకున్నట్లయితే బుల్లెట్ బండి సాంగ్, ఆ మధ్య మధ్యలో కామెడీ సీన్స్, దాంతోనే సినిమాని హిట్ చేసి చూపించారు. అదే విధంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఆయన్ని ఏమైతే మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నామో అవి ఉన్నాయంటే ఖచ్చితంగా హిట్ అయితే. ఒకవేళ ఈ సినిమా పోయినా కానీ నెక్స్ట్ వచ్చేటటువంటి సినిమా కూడా అదే రకమైనటువంటి హైప్ ఉంటుంది అనేటటువంటిది 100% వాస్తవం అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. సో మీ ఫీలింగ్ కూడా తప్పకుండా తెలియజేయండి. కింగ్డమ్ పోయిన తర్వాత వచ్చేటటువంటి SVC 59 కోసం అందరూ ఇగ్గలి వెయిట్ చేస్తారు. ఒకవేళ అది పోయినా VD14 కోసం అందరు ఇగ్గలి వెయిట్ చేస్తారు. అదేదైతే ఉందో మహాభారతం రెఫరెన్స్ లా కానొస్తుంది, మైథాలజీ లా కానొస్తుంది, ఒక రకమైనటువంటి దాన్ని మనకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది అనమాట విజయ్ దేవరకొండ బర్త్డే రోజు ఈ వీడియో చేయాల్సింది కానీ కొద్దిగా లేట్ అయిందనమాట. సో మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. సారీ అన్న బర్త్డే విషయం తెలియజేయడానికి ముందుగా చెప్తున్నా హ్యాపీ బర్త్డే టు యూ విజయ్ దేవరకొండ అన్న. నిన్న చెప్పాల్సింది ఇవాళ చెప్తున్నా, రిలేటెడ్ బర్త్డే అనుకోండి. అదే ఫ్రెండ్స్ ఫైనల్గా ఉంటా బాయ్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీరందరికీ వీడియో షేర్ చేయండి.